ముందుకు వెళ్లే ముందు ఒక 2 సెకండ్స్ తీసుకొని మిమ్మల్ని మీరు అభినందించుకోండి. ఎందుకంటే ఈ సమయాన్ని మీరు ఎలా అయినా వెచ్చించవచ్చు, కానీ మీ మెంటల్ హెల్త్ని మీ చేతిలోకి తీసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా దాన్ని గుర్తించండి, మిమ్మల్ని మీరు అభినందించుకోండి. తర్వాత వీళ్ళు ఇంట్రొడక్షన్ వీడియో చూడకపోతే తప్పకుండా ఇంట్రొడక్షన్ వీడియో చూడండి. ఎందుకంటే అక్కడ మనం ఈ టెక్నిక్స్ని ఎలా వాడాలి, దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలని మనం చెప్పాం. కాబట్టి ఇంట్రొడక్షన్ వీడియో తప్పకుండా చూడండి. అలాగే ముందుకు వెళ్లే ముందు ఏ టెక్నిక్ అయినా సరే వాడక ముందు ఒక మెడికల్ ప్రొఫెషనల్ని కన్సల్ట్ చేయడం మాత్రం మరవకండి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే 3వ టెక్నిక్ వచ్చేసి వాల్సాల్వా రీసెట్ అంటారు దీన్ని. మీ చేత్తో మీ ముక్కుని ఒత్తి పట్టుకోండి, 2 రంధ్రాలు ఒత్తి పట్టుకొని మీ నోటిని కూడా మూసి గాలిని మూసి ఉంచిన ముక్కులోంచి వదలడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీరు మీ చెవులో ఒక చిన్న ఇట్లా ఎయిర్ రిలీజ్ అయినట్టుగా ఒక ఫీలింగ్ వస్తుంది. ఎక్కువ ప్రెషర్ పెట్టకండి, ఎంత అయితే మీరు కంఫర్టబుల్ ఉంటారో అంతే చేయండి, అతిగా చేయకండి. ఆ ప్రెషర్ ఫామ్ అవుతుంది కదా, దాన్ని అలా 10 సెకండ్స్ 15 సెకండ్స్ మీకు ఎంత అయితే కంఫర్టబుల్ ఉంటుందో అంతసేపు అలా ప్రెషర్ని ఉంచండి. ఇంకా శ్వాసను ఒత్తి పట్టుకోలేను అనిపించగానే సడన్ గా వదిలేసేయండి గాలిని. దీనివల్ల ఇంట్రాథొరాసిక్ ప్రెషర్ అనేది ఏర్పడి మీ హార్ట్ రేట్ తగ్గడంతో పాటు మీ బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ అవుతుంది. అంటే ఒకవేళ మీ గుండె చాలా ఫాస్ట్ కొట్టుకుంటుంది అనుకోండి, ఈ టెక్నిక్ వల్ల మీ గుండె సమతుల్యానికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ వాల్సాల్వా మెనూవర్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ లైన్ మెడికల్ ఇంటర్వెన్షన్ గా వాడతారనమాట. దీనిపైన ల్యాన్సెట్ లో ఒక పెద్ద స్టడీ జరిగింది. దీన్ని హార్ట్ రేట్ ని నార్మలైజ్ చేయడానికి చాలా గొప్ప టెక్నిక్ గా వాళ్ళు దాన్ని గుర్తించారనమాట. ట్రై చేసి చూడండి, మీకు ఎలా పనిచేస్తుందో చెప్పండి మాకు కామెంట్స్ లో. ఈ ఒరిజినల్ నాన్ AI కంటెంట్ ని సబ్స్క్రిప్షన్, లైక్, షేర్ తో ప్రోత్సహించండి.